పల్లెటూరు పెళ్లి కూతురు మూర్తికి 35 వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏం అనాకారి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చాదస్తం కాస్త ఎక్కువ. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం. దానికి తోడు కొంచెం నోటిదూల కారణంగానే వచ్చిన సంబంధాలని కుదరకుండా పోతున్నాయి. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదేనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపుగాని లేదు. ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తపడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గట్టిపెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం, పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరు అమ్మాయి కావడంతో మూర్తి కూడా సరేనన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఓ పల్లెటూరు బెత్తు పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. తన తల్లి మేనమామతో కలిసి పెళ్లి చూపులకు రావడం జరిగింది. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ, పెద్ద జడ. ఈ కాలం పిల్లలా కాక చక్కగా పుత్తడి బొమ్మలా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. ఆ మాటతో మూర్తి తల్లి మేనమామ హడలిపోయారు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకుంటూ మూర్తిని వంచబోయాడు మూర్తి మేనమామ. కానీ అవేమి పట్టించుకోకుండా మూర్తి వెళ్ళి పెళ్లి కూతుర్ని ఇలా ప్రశ్నలు అడగడం జరిగింది. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏంటండి అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి. తనకు అలాంటిదేమీ తెలియనట్లు. అమ్మయ్య అనుకొని గుడ్ అన్నాడు మూర్తి. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అని అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి ఎప్పుడు వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్స్ అంటే ఇష్టం? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్, అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. మూర్తికి మహానందమేసింది. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లాగి లంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకొని ఆహా ఉన్నారండి. ఎదురుంటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక కరుచుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాల నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదు పాపం. మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్లి అన్ని చకచక జరిగిపోయాయి. మూర్తి పెళ్లి అయిన సందర్భంలో తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్లి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య, అందున కోరిన దొరకని ఏకాంతం. దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభం అవుతుందని తెలియని పూర్ మూర్తి. లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నుంచున్నాడు మూర్తి. ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటకు వచ్చి బైకుకు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయో లేవో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. ఆహా అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ. బాత్రూం పరిస్థితి చూసి చిర్రెత్తి మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? బాత్రూం క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లిచ్చాడు మూర్తి. అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు బాత్రూం ఎలా తగలబడిందో అంటూ లక్ష్మి చెయ్యి పట్టులాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషం అండి అంటూ నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్, టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ ఇది హార్పిక్, ఇది క్లీనర్, అవి నీళ్లు, ఇవి చాలా అని అడిగింది లక్ష్మి. మరేనండి, ఇది టీవీలో అబ్బాస్ వాడి చూపించాడు. అంటే ఇది మగవాళ్ళు చేసేదని, పైగా వెంకటేష్ గారు కూడా మగాళ్లే ఈ పని చెయ్యాలని చెప్పారు టీవీలో. మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నావన్నమాట. అందుకేనా హార్పిక్ తండి అని నొక్కి నొక్కి చెప్పింది మూర్తి ఆవేశంగా.
అయ్యో రామా, నాకేం తెలుసండి, ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి. భార్య మాటలకు ఒళ్ళు మండి ఉద్ధరించావులే అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి. ఇంతకు ఏమైనా చేశావా తినడానికి లేదా అని అన్నాడు మూర్తి. ఆహా, చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా, ఆకలి దంచేస్తుందే. పులిహోర చూడగానే ఇదేంటే నీ బొంద ఇలా తగలాడింది, వెరైటీ అన్నావుగా, ఏం తగలేశావు ఇందులో, నీ అమ్మ కడుపు మాడ, వాంతు వచ్చేటట్లు ఉందే అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, నిమ్మకాయకు బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని విల్ పౌడర్, కొద్దిగా విమ్, అదేనండి. అంటులు రుద్దే సోప్ కొద్దిగా వేశాను. పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటుంటారుగా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్ పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను. ఇక మాట పూర్తి కాకుండానే నీ బొందే, నీ కడుపు మాడ, మనుషులను చంపడానికి పుట్టావే, ఏదో పల్లెటూరు పిల్ల, చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేశావు కదే, ఇలాంటి దద్దోజనాన్ని చేసుకున్నానే అంటూ పులిహోర కంచాన్ని విసిరికొట్టి ఒంటిపై ఉన్న గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ, ఒరే మూర్తి, నీకు తగిన శాస్త్రి జరిగిందిరా, పల్లెటూరు అమ్మాయే కావాలని కోరుకున్నందుకు అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న తుండుగుడ్డ నెత్తిన వేసుకొని కూచుండిపోయాడు బాధతో. ఇంకా నయం, ఉగాది పచ్చల్లో మార్గో సబ్బుతో టీ పెట్టమంటే తబలా వాయించండి, వావు తాజనండి అని, దంసప్ కోసం నన్ను సముద్రంలో దూకమని, వామో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. యావండి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టారో జాగ్రత్త. నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో, జీవిత గారి బతుకు జతగా బండికో, సుమలత గారి సంసారం ఒక చదరంగంకో మిమ్మల్ని ఈడుస్తాను. అట్టే నా సంగతి తెలియదు మీకు. నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది, జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పల్లాన వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన మూర్తి తల్లి అక్కడ పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చిమూర్తి, ఏం జరిగిందిరా అంది. తల్లిని చూడగానే తనకొచ్చిన దుఃఖంతో తల్లి వడిలో తలపెట్టి జరిగిందంత చెప్పి బోరుబోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి. అమ్మా, నా జీవితం నాశనం అయ్యింది. తల్లి చిరునవ్వు నవ్వి, ఓరి నా వెర్రినాన్న, అమ్మ ఉండగా అలా జరగనిస్తానా నాయనా, నీకు గుణపాఠం నేర్పాలనే లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళం చదువుకుంటే మాట విన్నదని, సీరియళ్లు చూస్తే చెడిపోతుందని, భర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా. అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాం. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మిని పెళ్లికి ముందే ఒప్పించాము. నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా. అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా. అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2లో టాపర్ రాది. రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుంది. అది పల్లెటూరుదే కానీ తెలివి తక్కువది కాదురా. సీరియల్ చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడ్డో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు, నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది మూర్తి అమ్మ నవ్వుతూ నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు. మెల్లగా లేచి 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి. మీకు వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ, నన్ను క్షమించండి అన్నది మూర్తితో లక్ష్మి. మూర్తి భార్య గురించి తప్పుగా భావించినందుకు ఐఎమ్ సారీ లక్ష్మి అన్నాడు మూర్తి. అమ్మాయి పల్లెటూరుదైనా పట్నానిదైనా చదువు లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకుంటున్నట్లు కొంతమంది ఉండొచ్చు, కానీ అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే తాగి వ్యసన పరులైన భర్తలను, రోజు హింసించి వేధించే దుర్మార్గులైన భర్తలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తప్పించే స్త్రీల మూర్తులెందరో ఉన్నారండి ఈ లోకంలో. అందరూ మీరు అనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి చెడు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయండి. కానీ చెడుకు ప్రచారం ఎక్కువ, అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మరిచిపోతారు. మనుషులం నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటామండి. అదే మన దౌర్భాగ్యం అంది
లక్ష్మి సౌమ్యంగా తన భర్తతో. అవును లక్ష్మి, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు, నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి, వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో. లక్ష్మిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ తన తప్పులను తెలుసుకున్నందుకు సంతోషించిన మూర్తి తల్లి, ఒరేయ్ ఆకలన్నావుగా, ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర, ఇది తిందువు కానిరా అంది మూర్తి తల్లి. అమ్మ చేత లక్ష్మి చేసిన పులిహోర తింటూ, అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. అదేరా పెళ్ళం బెల్లం తల్లి అల్లం అంటారందుకే, ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదయిందిరా అంది అమ్మ వేళకోళం చేస్తూ. ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్య అంది లక్ష్మి నవ్వుతూ. ఆ మాటలకు మూర్తి కూడా సంతోషంగా నవ్వుకున్నాడు. భార్య అంటే బాధించేది కాదు, బంధాన్ని బతికించేది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.